అనంతపురం జిల్లా పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం బయటపడింది. మీటర్లో చిప్ పెట్టి కస్టమర్ల జేబులకి 11 నెలల్లో 2 కోట్ల రూపాయల చిల్లు పెట్టేశారు. అనంతపురం శివార్లోని విజయలక్ష్మి ఆటో కేర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో విజిలెన్స్ తనిఖీలో ఘరానా మోసం బయటపడింది. మీటర్లో చిప్ ను అమర్చి రీడింగ్ ను ట్యాంపరింగ్ చేస్తున్నారు బంక్ నిర్వాహకులు. 200, 300 అనగానే టక ఇలా నెంబర్ కొట్టేస్తూ ఉంటాడు. ఇది ప్రెస్ చేస్తాడు, కానీ అసలు కిటిక్ అంతా ఇక్కడే ఉంది. దీని వెనక ఉన్నటువంటి ఏదైతే ఈ సర్క్యూట్ ఉంటుందో ఇదే మొత్తం ట్యాంపరింగ్కి ప్రధాన కారణం. ఈ సర్క్యూట్ క్లోజ్ చేసి ఉంటుంది. మీకు అక్కడ నెంబర్ ఏదైతే డిస్ప్లేలో కనిపిస్తుందో అది నెంబర్గానే కనిపిస్తుంది తప్ప మీకు 200 రూపాయలు కొట్టించుకున్నా లేదా 300 కొట్టించుకున్నా దానికి సరిపడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడా కూడా పడదు. తూనికలు కొలతలు శాఖ వాళ్లు వేసిన సీళ్లు వేసినట్టే ఉన్నాయి. కానీ హైదరాబాద్ టెక్నీషియన్లతో నాగ్గా చిప్ ను ఫిక్స్ చేయించిన బంక్ నిర్వాహకులు 11 నెలల వ్యవధిలో 2 కోట్లకు పైగా దండుకున్నారు. సీల్ అయితే ఏమీ డ్యామేజ్ కాలేదు. దాని లోపల ఉన్న డిస్ప్లే బోర్డు, ఈ మదర్ బోర్డు దీన్ని ట్యాంపర్ చేశారు. ఇది ఎట్లా ఆపరేట్ అవుతుందంటే దీనికి కనెక్టెడ్గా రిమోట్ అయినా ఉంటుందండి, బటన్ అయినా ఉంటుంది. 10 లీటర్లకు 1 లీటర్ షార్టేజ్ 100% వచ్చిందండి మా టెస్ట్లో. అంటే 100కు 10, 1000కి 100, యావరేజ్గా 11 మంత్స్ అండి. 11 మంత్స్కు దీంట్లో 28,07,900 లీటర్స్ కస్టమర్స్కి వేశారు. ఇంతవరకు అక్రమంగా ఎంత సంపాదించారు ఈ మేనేజ్మెంట్ అంటే 2,77,99,800 రూపాయలండి. ఇలాంటి ట్యాంపరింగ్ అనేది లీగల్ మెట్రాలజీ వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, రాష్ట్రంలో మొట్టమొదటిసారి కనుగొనడం జరిగిందండి. ఇది లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. సీల్ ఇంటాక్ట్ ఉంది, ఈ మదర్ బోర్డు ఎట్లా ట్యాంపర్ చేశారా అని వారికి కూడా అర్థం కాలేదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి. లీగల్ మెట్రాలజీ వాళ్ళకు కూడా ఇది పెద్ద లెసన్. పెట్రోల్ పంపుకు వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ కూడా ఏవి కూడా కంటికి కనపడని మోసాలు. కాబట్టి ఎవరైతే ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కాదు ఇక్కడికి రండి అన్నారంటే ఖచ్చితంగా అందులో మోసం ఉండే అవకాశం ఉంది అని కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 80% పెట్రోల్ పంపులన్నీ కూడా ట్యాంపరింగ్ జరిగే ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది సంగతి. విజిలెన్స్ విజిల్తో మోసం బయటపడింది. ఇక ఏపీ వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులపై తనిఖీలు చేస్తామన్నారు విజిలెన్స్ అధికారులు.